we are going to Rajasab fan show in Manasa, Bangalore. Show is at 8:45, I guess. Now the time is almost 8. It will be better because these guys are following this Mr. Superman, China Commander China. హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను రాజాసాబ్ మూవీ గురించి హానెస్ట్గా అండ్ స్పాయిలర్స్ ఉండొచ్చు, సో ముందే చెప్తున్నాను. సో ఫుల్ ఆన్ బ్యాంగర్ మూవీ అని మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ ద ఫస్ట్ మూవీ ఆఫ్ 2026 మనం చూసింది. సో మనం స్టార్టింగ్ మాట్లాడుకోవాలంటే బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ దిస్ మూవీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రభాస్. జస్ట్ ప్రభాస్. చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి ప్రభాస్ని చూస్తున్నాం. ఎందుకంటే మనకి చాలా రోజులు అయిపోయింది. మా సలార్, బాహుబలి డెకేడ్స్ తర్వాత ఇలాంటి ప్రభాస్ని చూడడం ఇట్స్ లైక్ ఎ గుడ్ థింగ్. సో మన ఈ యొక్క రాజాసాబ్లో మనం ఆ వింటేజ్ ప్రభాస్ని చూడొచ్చు. సో ఆ ఎనర్జీ కానీ, ఆ టైమింగ్ కానీ, ఆ మేనరిజమ్స్ కానీ, చెప్పాలంటే ఈ క్యారెక్టర్, రాజాసాబ్ క్యారెక్టర్ ఈజ్ ఫుల్ ఆన్ ఫన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ దట్ ప్రభాస్ యాక్టెడ్. దట్ ఈస్ లైక్ బెస్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఇది జస్ట్ మన ప్రభాస్ ఓన్లీ సీరియస్ ప్రభాస్ కాకుండా ఇది ఫన్ వింటేజ్ ప్రభాస్ టైప్ ఆఫ్ మూవీ. సో నాకు పర్సనల్గా దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ దిస్ మూవీ. సో మనం రాజాసాబ్ గురించి మాట్లాడుకోవాలి అంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్, నథింగ్ ఎల్స్. మనం ఇంకా వేరే స్పాయిలర్స్ గురించి మాట్లాడుకోవాలన్నా వేస్ట్, అవసరం లేదు. దిస్ ఈజ్ ద ప్లస్ పాయింట్. అండ్ ఈ ఒక్క రీజన్తోనే మీరు మూవీకి వెళ్ళేసి రావచ్చు డైరెక్ట్గా, ఏం అవసరం కూడా లేదు, వెళ్ళిపోవచ్చు మూవీకి ప్రభాస్ కోసం. అండ్ కమింగ్ టు బీజిఎం, గ్రాఫిక్స్ అండ్ సాంగ్స్, బీజిఎం బాగుంది, నాకు నచ్చింది. తమనన్న ప్రీ ఇంటర్వెల్లో తమనన్న డ్యూటీ ఎక్కాడని అనుకోవాలి, ఫుల్ వీల్స్ పెట్టాడని అనుకోవాలి. అండ్ గ్రాఫిక్స్ అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, దానికన్నా చాలా బెటర్గా ఉన్నాయి చాలా వరకు. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ గ్రాఫిక్స్ వాజ్ లైక్ టూ గుడ్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇంతలా బాగుంటుంది అని. అండ్ గ్రాఫిక్స్లో బిగ్గెస్ట్ మైనస్ ఈజ్ చెప్పాలంటే మళ్ళీ ప్రభాస్ని అతని నీ ఇంజరీ వల్ల డూప్ని తెగ ఎక్కువ వాడేశారు, కానీ ఆ ఫేస్ని అతికిచ్చలేకపోయారు కరెక్ట్గా. సో ప్రభాస్ ఉన్నట్టు సో ఐ నో యు నో. సో అది కొంచెం ఆడ్గా అనిపించింది. అండ్ మన సహనా సాంగ్ ప్లేస్మెంట్, ద సెకండ్ లిరిక్, రెండో చందమామ, ఆ ప్లేస్మెంట్ మాత్రం అమేజింగ్ మూవీలో. అసలు ప్రభాస్ కానీ దాంట్లో స్వాగ్లో నడుచుకుని వస్తాడు, క్రేజీ, వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ సాంగ్ ప్లేస్మెంట్. స్టోరీ పరంగా వచ్చేస్తే స్టోరీ కాన్సెప్ట్ బాగుంది. ఇట్స్ లైక్ హాలూసినేషన్, బ్లాక్ మ్యాజిక్, ఈ టైప్ ఆఫ్ జోనర్లో తీసుకున్నాడు. అండ్ సంజయ్ దత్ మనకు తెలుసు విలన్గా యాక్ట్ చేశారు ఇంట్లో. అండ్ హీజ్ లైక్ అతని పవర్టీ ఇష్టం లేక, మన నానమ్మ గారి క్యారెక్టర్ ఉంది కదా, సో ఆ నానమ్మ గారి క్యారెక్టర్ మహారాణి ఆవిడ. సో ఆ మహారాణి చూసేసి ఆ మహారాణి దగ్గర ఉన్న డబ్బులంతా మొత్తం ఖజానా మొత్తం కాజేసి బ్లాక్ మ్యాజిక్తో ఇతన్ని మంచివాళ్ళ ఫ్రేమ్ చేసేసి ఆ రాజ్యంలో వెళ్ళిపోతాడు. మన నానమ్మ గారు అతని కోసం వెయిట్ చేసి
అల్జైమర్స్ తెచ్చుకుంటుంది. కానీ యాక్చువల్‌గా ఇతను డబ్బులు మొత్తం కాజేసి వెళ్ళిపోయి దాన్ని అనుభవించాలి అని ఎప్పుడు అసలు ఏ డోకా లేకుండా అనుభవించడానికి. అండ్ ఈ బ్లాక్ మ్యాజిక్‌తో తను ఏం చేస్తాడంటే చచ్చాక కూడా తను ఈ డబ్బుని ఆస్వాదించాలి. తను మాత్రమే మళ్ళీ పుట్టాలి అని. సో, మళ్ళీ పుట్టాలి అంటే ఆ మహారాణి అతను చనిపోయిన మూడో అమావాస్యకి ఈ ఆవిడ కూడా చనిపోవాలి. సో, దిస్ ఈజ్ ద స్టోరీ. సో, దీనికి ప్లాన్ చేస్తూ ఉంటాడు మన సంజయ్ దత్. మన ప్రభాస్ ఏం చేస్తాడంటే మహల్లోకెళ్ళి మా తాతని ఎతుక్కుంటూ వెళ్తాడు. మహల్లోకెళ్ళి ఇరుక్కుపోతాడు. ఇరుక్కుపోగానే ఈ ఎట్టా తీసుకెళ్తావో తీసుకెళ్ళు అని చెప్పగానే సో, అది మన బేసిక్ ఫుల్ స్టోరీ. అండ్ ప్రీ క్లైమాక్స్ అయిపోద్ది. సో, చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఇస్ స్టార్టింగ్ చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఏంటో డల్‌గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభాస్ కామెడీ అది ఇది వర్కౌట్ అయింది గానీ, వన్ లైన్ పంచ్ డైలాగులు క్రేజీగా వర్కౌట్ అయినాయి గానీ, కొంచెం డల్ అనిపిస్తుంది. సో, మెల్లగా స్టోరీలో మెల్లగా పికప్ అవ్వంగానే గుడ్. అండ్ సూపర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ఫన్ అంతా ఫుల్‌గా ప్రభాస్‌ది ఫన్ అంతా క్రేజీగా దొరుకుతుందక్కడ. అండ్ దెన్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ప్రభాస్ కామెడీ కానీ, ప్రభాస్ ఫైట్స్ గానీ, ప్రభాస్ లవ్ ట్రాక్, ప్రభాస్‌ది మొత్తం చెప్పాలంటే మూవీది వన్ మ్యాన్ షో. సో, ఏంటంటే సెకండ్ హాఫ్ కూడా కొంచెం లాగ్. ఎక్స్‌ట్రా కుక్కారు. లైక్ చాలా స్టఫ్ ఉంది అతని దగ్గర. అన్నీ పెట్టాలని పెట్టేసాడు. సో, కామెడీ ట్రాక్స్ గానీ, హీరోయిన్స్‌తో లవ్ ట్రాక్ గానీ చాలా బాగా వర్కౌట్ అయింది చెప్పాలంటే. భైరవి క్యారెక్టరు, ఏంజెల్ పాప క్యారెక్టరు, రిధిది తక్కువ ఉన్నా కానీ క్యారెక్టర్ షీ ఈజ్ గుడ్ ఇన్ హర్ రోల్. సో, దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ దెన్ ప్రీ క్లైమాక్స్ దట్ ఈస్ ఆల్ గుడ్. అండ్ తమన్నా బీజీఎం తెలిసిందే. కొట్టాడు. కానీ లిరిక్స్ వినపడలేదు నాకైతే. సో, క్లైమాక్స్‌లో ఆ డ్రమ్స్ బీట్స్‌ది. అండ్ వన్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇక్కడ జెన్యూన్‌గా డిసప్పాయింట్ అయింది చెప్తున్నా. మనం చాలా యాంటిసిపేట్ చేసాం. మన ఈ ఓల్డ్ ప్రభాస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అయితే ఇట్ట పట్టుకుని అయితే ఏందిరా ఇప్పుడు అని అంటాడు చూడండి. ఆ పర్టిక్యులర్ సీన్స్ కోసం చాలా వెయిట్ చేసాం. అసలు ఆ సీన్‌ని కట్ చేసేసారు. వై? మారుతి సార్ చెప్పండి మీరు ఎందుకు? మళ్ళీ ట్విట్టర్‌లో వాటిల్లో చూస్తున్నాను. జనవరి 15th నుంచి మళ్ళీ ఈ సీన్స్ యాడ్ చేస్తారు అని ఎక్కడో అంటున్నారు. కానీ ఎందుకు? అవును తెలుసు చాలా స్టఫ్‌ని తీసి షూట్ చేసేసి పెట్టేశారు. దాన్ని మొత్తం కుక్కాలంటే కష్టం. ఆల్రెడీ లాగ్ అనిపించింది. కష్టమే. బట్ స్టిల్ ఉండుంటే ఒక స్టార్టింగ్ టాకే ఒక క్రేజీ టాక్ వచ్చేది. ప్రభాస్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనిపించింది మాకు ట్రైలర్‌లో, టీజర్‌లో చూస్తున్నప్పుడు. అండ్ బట్ అదొకటి చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ అదే ప్రభాస్‌ని అతికిచ్చడం ఫేస్‌ని అదొకటి అండ్ హేటర్స్ ఆర్ సమ్ పీపుల్ విల్ సే అతని వాయిస్ మీద ఇంకా వర్కౌట్ చేయాలి. ఫేస్ మీద వర్కౌట్ చేయాలి. బట్ ఐ థింక్ ట్రై చేస్తున్నాడు ఫ్యాన్స్ కోసం. తన నీ ఇంజురీ ఎంత ఇదైనా చాలా వర్కౌట్ ట్రై చేస్తున్నాడు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ఇట్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ కమింగ్ టు హీరోయిన్స్ ఈజ్ లైక్ రిధి, మాళవిక వాళ్ళ క్యారెక్టర్స్‌లో వాళ్ళు క్రేజీగా చేశారు. మాళవిక క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది చెప్పాలంటే మూవీలో. నిధి పాప ఈజ్ క్యూట్ అండ్ ప్రభాస్ అండ్ నిధిస్ క్యారెక్టర్ పేర్ కాంబినేషన్ ఏది ఉందో ఇట్స్ లైక్ వెరీ గుడ్. బట్ మాళవికాస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ నాకు ఎక్కువ ఇంపాక్ట్ తెచ్చింది. సో, ఐ లైక్ మాళవికాస్ క్యారెక్టర్ మోర్ అండ్ క్యూట్ వాజ్ లైక్ నిధిస్ అండ్ ప్రభాస్ క్యారెక్టర్. సో, దేర్ వేర్ ఈజ్ ఆల్సో నైస్. అండ్ క్లైమాక్స్‌లో మనోడికి మనం ట్రైలర్‌లో చూసిన జోకర్‌ది గెటప్ వేస్తారు. జోకర్ గెటప్ వేసేసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి అని చెప్పేసి పార్ట్ 2 అని చెప్తారు. బట్ పార్ట్ 2లో ఏం చేస్తారు భయ్యా అని నా డౌట్. ఎందుకు లైక్ పార్ట్ 2 ఎందుకు?
అదొక్కటే నాకు అర్థం కాలేదు. అండ్ లెట్స్ సీ జనవరి 15th మళ్ళీ యాడ్ చేస్తారు ఆ ఫైట్ సీక్వెన్స్ అండ్ వన్ సాంగ్ ఉంది అంటున్నారు. అదే ఓల్డ్ ప్రభాస్ క్యారెక్టర్తో ఫైట్ సీక్వెన్స్ అది. సో ఇవన్నీ వర్కౌట్ అయితే సో దిస్ ఈజ్ మై హానెస్ట్ అండ్ రివ్యూ. నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు అనిపించింది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ you should go and watch the movie in the theaters and decide what is your opinion rather than seeing some reviews in YouTube or Twitter and deciding to not go is ఓవరాల్గా చెప్పే కదా ప్రభాస్ వన్ మ్యాన్ షో. సో ఫ్లాస్ ఉన్నాయి చాలా వరకు, కట్ అనిపించాయి. బట్ ప్రభాస్ కోసం మూవీ వర్కౌట్ అయిపోతుంది. Jan 15 తర్వాత ఏమన్నా కొంచెం వర్కౌట్ అయినా మన కలెక్షన్స్ వచ్చేస్తాయి. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్. అండ్ ఇలాగా వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్ అండ్ SPH and welcome to my channel. And here ఏంటంటే ఇది నా జర్నీ, నా హానెస్ట్ ఒపీనియన్స్, నో ఫిల్టర్స్ లేకుండా, నా పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమున్నా కానీ నేను జస్ట్ పోస్ట్ చేస్తా. అండ్ ఆల్సో సినిమాటిక్ ఎడిట్స్ ఆర్ ఎనీథింగ్ వ్లాగ్స్ ఆర్ సంథింగ్ ఐ విల్ బి పోస్టింగ్. సో నేను కంటెంట్ తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో కూడా చేయాలి అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ విత్ ద and follow me on Instagram also. I have my editing page. Surely I'm going to open my new pages also. So guys, that's it. Thank you.